ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఒక టవల్ ఉండేదంట. టవల్ తీసి ఇలా ఇలా అని ఇలా వేసుకున్నాడంట. ఇలా వేసుకొని మోకరించాడంట. హైదరాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరింది. ఆయన పక్కన మరొక వ్యక్తి ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడంట. మళ్ళీ అక్కడి నుంచి చెన్నై పోయింది. చెన్నై వెళ్ళేంత వరకు మోకరించే ఉన్నాడంట. పక్కనున్న వ్యక్తి అడిగిండంట, సార్ మీ పేరేంటి సార్ అంటే, నా పేరు బ్రదర్ భక్త సింగ్ గారండి అన్నాడంట. ఆ మాట అడిగింది ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు? డిజేఎస్ దినకరన్ గారు. ఆ మోకాళ్ళ అనుభవము చూసి వెళ్ళి జీసస్ కాల్స్ అని స్టార్ట్ చేశాడు. జీసస్ కాల్స్ అని స్టార్ట్ చేసి దేశాన్ని తలకిందులుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. భక్త్ సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. ఎక్కడ? ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చింది. గుంటూరు నుంచి కర్నూలు, నెల్లూరు 240 కిలోమీటర్లు. గుంటూరు వరకు ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఒక టవల్ ఉండేదంట. టవల్ తీసి ఇలా ఇలా అని ఇలా అనుకొని ఇలా వేసుకొని మోకరించాడు. హైదరాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరింది. గుంటూరు వెళ్ళింది. గుంటూరు నుంచి కర్నూలు బయలుదేరింది. గుంటూరు నుంచి కర్నూలు 240 కిలోమీటర్లు. ఆయన మోకరించే ఉన్నాడంట. ఆయన పక్కన మరొక వ్యక్తి ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడంట. మళ్ళీ అక్కడి నుంచి చెన్నై పోయింది. చెన్నై వెళ్ళేంత వరకు మోకరించే ఉన్నాడంట. చెన్నై వచ్చిందని చెప్పగానే అక్కడి నుంచి లేచి టవల్ ఇలా తుడిచి ఇలా లేపి ఇలా టవల్ మడత పెట్టుకొని బ్యాగులో వేసుకొని ఇలా వెళ్తున్నాడంట. పక్కనున్న వ్యక్తి అడిగిండంట, సార్ మీ పేరేంటి సార్ అంటే, నా పేరు బ్రదర్ భక్త సింగ్ గారండి అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అడిగింది ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు? డిజేఎస్ దినకరన్ గారు. ఆమేనండి. ఆ రోజు గుంటూరులో SBI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ మేనేజర్ ఎవరు? డిజేఎస్ దినకరన్ గారు. ఆ మోకాళ్ళ అనుభవము చూసి వెళ్ళి జీసస్ కాల్స్ అని స్టార్ట్ చేశాడు. జీసస్ కాల్స్ అని స్టార్ట్ చేసి దేశాన్ని తలకిందులుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి మోకాళ్ళ అనుభవం అనేక మందిని పురిగొల్పాలా. ఆమేనండి. హల్లెలూయా. ఒక్క రోజు మోకరించాడండి. చూడండి, ఆయన మోకాళ్ళ అనుభవం చూసినటువంటి డిజేఎస్ దినకరన్ గారు వెళ్ళి జీసస్ కాల్స్ అని ప్రారంభించారు. ప్రపంచాన్ని తలకిందులుగా చేశాడు. హల్లెలూయా. భక్త్ సింగ్ గారిలో ఉన్నటువంటి పవర్ అది. దేవుడు ఆయనకిచ్చిన ధన్యత అది. ఆమేన్. ఈరోజు భక్త్ సింగ్ గారులో ఉన్న ప్రార్థన జీవితం మనలో ఉందా? ఈరోజు మనం మోకరిస్తే మన పక్కన బిడ్డ మండాలి. ఆమేనండి. ఆమేన్. మనం మండితే మనలో నుంచి అభిషేకం వారి మీద రిలీజ్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనలో నుంచి వారు నేర్చుకోవాలి. ఆమేన్. మనలో నుంచి వారిలోకి అభిషేకం పాస్ కావాలి. ఆమేన్. సోది మాటలు మాట్లాడొద్దు. ప్రార్థన. ఆమేనండి. ఆమేన్. స్పిరిచువాలిటీ అంతే. ఆమేన్. ఇద్దరు కలుసుకున్నారంటే ప్రార్థన. ఆమేన్. ఏంటి కటింగ్ బాగుంది, షర్ట్ బాగుంది, నో. ప్రార్థన. ఆమేన్. ప్రార్థన. నిలువు మోకాల ప్రార్థన.
ఎంతసేపటికి నేను ప్రార్థన చేసుకున్నాను, నీ ప్రార్థన నీ పక్కన వారి మీద ప్రభావం చూపెట్టాలి. ఆమేన్. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ఈ దైవ సేవకులంతా ప్రపంచాన్నే కదిలించారండి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకులుగా ఎలా ఎదగగలిగారంటే కేవలం నమ్మకం, కేవలం నమ్మకం. ఆమేన్. నమ్మకంగా బ్రతికారు, దేవుని సువార్తను ఘనముగా జరిగించారు. ఆమేన్.